सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। ओम सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। हरि ओम। శ్రీమద్భాగవతం ఏకాదశ స్కందం 2వ అధ్యాయంలో నడుస్తూ ఉన్నాం. నిమి చక్రవర్తి ఋషభదేవుని కుమారులలో ఋషులుగా మారినటువంటి 9 మందితో ఆయన రకరకాలైనటువంటి జీవితానికి అవసరమైన సందేహాలను అడుగుతున్నాడు. వాళ్ళు మునులు ఒక్కొక్కరు ఆయన అడిగినటువంటి కొన్ని సందేహాలకు జవాబులు ఇస్తూ ఉన్నారు. అందులో ఒక ప్రశ్న అయిపోయింది, 2వ ప్రశ్న అడుగుతూ ఉన్నాడు ఆయన. చూడండి 44వ శ్లోకం. అథవా రాజోవాచ అథ భాగవతం బ్రూత యద్ధర్మో యాదృశో నృణాం యదాచరతే యద్బ్రూతే ఏ లింగైర్భగవతి ప్రియః సర్వభూతేషు యః పశ్యేత్ భగవద్ భావమాత్మనః భూతాని భగవత్యాత్మన్యేష భాగవతోత్తమః. ప్రేమై మైత్రీ కృపోపేక్షా యః కరోతి సమధ్యమః ఆర్చాయామేవ మురయే పూజాం యః శ్రద్ధయే. వాసుదేవైకనిలయః స వై భాగవతోత్తమః నయస్య జన్మ కర్మాభ్యాం నవర్ణాశ్రమజాతిభిః సజ్జతేస్మిన్హం భావో దేహే వై సహ హరేః ప్రియః. రాజు అడుగుతున్నాడు, నిమి చక్రవర్తి ఆ మహాత్ములను ఈ విధంగా అడుగుతున్నాడు. అథ భాగవతం బ్రూత యత్ ధర్మో యాదృశో నృణాం. అయ్యా, భగవంతుని శరణజొచ్చినటువంటి వాడినే భాగవతుడు అని అంటున్నాను కదా. ఆయన యొక్క ధర్మం ఏంటిది? ధర్మం అంటే దానం చేయడము, మంచిగా నడుచుకోవడం అని కాదు. విధి విధానం, విధులు, బాధ్యతలు ఏమిటి? అలాగే చాలా మంచి ప్రశ్నలు అడుగుతున్నాడు ఇక్కడ ఆయన. మానవుల మధ్య అతడు ఎట్లా చరిస్తాడు, ఎట్లా నడుచుకుంటాడు, జనాల్లోకి వస్తాయి, అతని స్వభావం ఎలా ఉంటుంది, అలాగే అతను ఏ విధంగా మాట్లాడతాడు, అంటే జ్ఞానేంద్రియాలతో వ్యవహరిస్తాడు, ఈ లక్షణాల వల్ల అతడు భగవంతుడికి ఇష్టడవుతాడు మొదలైనటువంటి విషయాలన్నీ దయతో నాకు బోధించాడయ్యా. ఇది కరెక్ట్గా అర్జునుడు భగవంతుడు శ్రీకృష్ణుడిని అడుగుతాడు 2వ అధ్యాయం చివరిలో. స్థితప్రజ్ఞ లక్షణం. స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్థస్య కేశవ
స్థితదీ కిం ప్రభాషేత కిమాసీత వ్రతే రచేత కిం. సేమ్ అదే ఇక్కడ. అత భాగవతం బ్రూత ఎత్తు ధర్మ యాదృశ నృణాం యథాచరతి ఎత్త బ్రూతే యైహి లింగై భగవతి ప్రియ. కరెక్ట్గా అదే విషయం. అంటే స్థితప్రజ్ఞుడైన వాడు భగవంతుడిని ఆశ్రయించాడు అని అంటే కష్టాలు రావు అని కాదు, ఏదొచ్చినా లోపల చలించడు. రెండోది దేన్ని వదిలిపెట్టడు. చేసిన ప్రతి ఒక్కటి తన జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళేటట్లుగానే వ్యవహరిస్తాడు కదా. అయితే అలాంటి ఆయన ధర్మం ఏంటి, ఆయన బాధ్యత ఏంటి, ఆయన కర్మేంద్రియాలతో ఎలా వ్యవహరిస్తాడు, జ్ఞానేంద్రియాలతో ప్రపంచాన్ని ఏ విధంగా స్వీకరిస్తాడు, అతని లక్షణాలు ఏంటి, అతను దేనికోసం పనిచేస్తాడు, ఈ విషయాలన్నిటి నాకు కూలంకషంగా తెలియపరచవయ్యా. ఈ 9 మందిలో ఇప్పుడు ఆయన హరి అనే ఆయన ఒక యోగి, ఆయన ఈ విధంగా చెప్తున్నాడు. సర్వభూతేషు యః పశ్యేత్ భగవత్ భావమాత్మన. మొట్టమొదటిది భక్తుడి యొక్క లక్షణం ఏమిటయ్యా అనంటే పగలంతా పాపాలు చేసి రాత్రి వెళ్ళిపోయి దేవుడికి అప్పచెప్పేవాడు కాదు భక్తుడు అంటే. భక్తుడు అంటే మొట్టమొదట అందరినీ భగవత్ స్వరూపులుగా చూడాలి, సర్వజీవరాశులని భగవత్ స్వరూపంగా చూడాలి. భూతాని భగవతి ఆత్మని ఏష భాగవతోత్తమ. అదేకాదు అందరినీ భగవంతుడిలో చూస్తాడు, అందరిలో తనని చూసుకుంటాడు. సర్వభూతేషు చ ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన అన్నాడు. అవునా? స్థితప్రజ్ఞ లక్షణంలో ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మని ఏ ఆత్మనా తుష్ట స్థితప్రజ్ఞస్తోచ్యతే అన్నాడు. అయ్యా సర్వ కోరికలని వదిలి తనలో తను రమించేవాడు స్థితప్రజ్ఞుడు అన్నాడు. అలాగే మహాయోగి ఎవరు అంటే 6వ అధ్యాయంలో ఆయన చెప్పాడు. సర్వజీవరాశులలో భగవంతుడిలో సర్వజీవరాశులను చూసేవాడు భక్తుడు అండి, యోగి అంటే 6వ అధ్యాయంలో. అదే ఈశావాస్యోపనిషత్తులో కూడా చెప్తాడు. ఈయన అదే చెప్తున్నాడు. భాగవతుడు అని అంటే భగవద్భక్తుడు అంటే మొట్టమొదట అందరిలో భగవంతుడిని చూడగలగాలి. అందరిలో భగవంతుడు ఉన్నాడు లేడా? సరైన జ్ఞానం ఉంటే. జ్ఞానం వచ్చిన వ్యక్తి కోరికలతో పరుగులు తీసేవాడు ఉన్నాడే, జ్ఞానం గుర్తురాదు, తన ఆశలే తనకు గుర్తొస్తాయి. కానీ మనసు నిండా దైవాన్ని పెట్టుకున్నాడు అని అనుకోండి, ప్రపంచంలో ఏ విషయాలు చూసినప్పటికీ కూడా ఇది తనకు అనుకూలమా ప్రతికూలమా స్పష్టంగా తెలుస్తుంది. అదే భాగవతోత్తరం వరకు మొట్టమొదటి తెలిసేటువంటి విషయం ఇదయ్యా. తర్వాత ఈశ్వరే తద్ అధీనేషు బాలిషేషు దిశస్సు చ ప్రేమ మైత్రీ కృపోపేక్ష యః కరోతి సమధ్యమ. ఉత్తముడెవడయ్యా అంటే అందరిలో భగవంతుడిని చూసుకుంటూ నడుచుకునేవాడు. మరి రెండో స్థాయి వాడు ఎవడయ్యా? భగవంతుడి యందు భక్తి మైత్రి ఉన్నప్పటికీ కూడా, అవునా, జనులలో ఉన్నటువంటి కష్టాలు సుఖాలు బాధలు సమస్యలు ఏమి పట్టించుకోకుండా దరదరదర వెళ్ళిపోయేవాడు. సహజంగా జనులు ఏం చేస్తారు, తనకు కష్టం వస్తే చుట్టుపక్కల వాళ్ళందరినీ విమర్శిస్తారు. అవునా? నీకు కొంచెమన్నా దయ లేదా, ప్రేమ లేదా, జ్ఞానం లేదా, నువ్వు భక్తులు వేరా, నాకు సహాయం చేయవా అని. కదా, నువ్వు భక్తుడివే కాదా? అవును భక్తుడిని, కాబట్టి నాకు సహాయం చేయి. భక్తుడు ఇతరుల సహాయాన్ని అడగడు, ఇతరులకు సహాయం చేస్తాడు. ఇతరులకి సహాయం చేస్తాడు. దానికే అంటారు భర్తృహరి తనకు కష్టం వస్తే హిమాలయ పర్వతాల్లాగా స్థిరంగా నిలబడతాడు.
ఇతరులకు కష్టం వస్తే మంచులాగా కరిగి ప్రవాహమై గంగానదిలాగా ప్రవహిస్తాడు. ఎవడిలో ఎక్కువగా జ్ఞానము భక్తి ప్రవేశిస్తుందో వాడు ఇతరుల కష్టాలను చూసి చెలించి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అడగకుండానే సహాయం చేస్తాడు. సహజంగా రావాలి అది. కానీ అలాగ చేయకుండా ఉపేక్ష వహిస్తే వాడు ఉండేవాడు. వీడు దేవుడికి పూజలు చేస్తాడు, యజ్ఞాలు చేస్తాడు, యాగాలు చేస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ ఎవడైనా ఎదురైతే కష్టంగా ఉన్న కనిపిస్తే అసలు వీడు పట్టించుకోడండి. మరి మూడో రకమైన వాడు ఉన్నాడు ఇంకా, ఆర్చాయామేవ హరయే పూజామ్యహ శ్రద్ధయే హతే నా తద్భక్తేషు చాన్యేషు స భక్త ప్రాకృత స్మృహ. మూడో వాడు ఉన్నాడు, ఇంకా భయంకరమైన వాడు. వీడు పూజలు చేస్తాడు, అవునా? అదే అంటున్నాడు భగవంతుని అర్చామూర్తికి శ్రద్ధగా పూజ చేస్తాడు. వాడు భక్తుల్ని చూసినా భగవంతుడిని చూసినా ఏమాత్రం గౌరవం కూడా ఇవ్వడు. గమనించుకోండి, అన్ని చోట్ల ఉంటారు వాళ్ళకు వాళ్ళు మేము చాలా భక్తులం అండి అనుకుంటూ ఉంటారు. భగవంతుడు ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ కాల్చి వాతలు పెడుతూనే ఉంటాడు. కాల్చి వాతలు పెడుతూనే ఉంటాడు. కానీ అది పట్టించుకోరు. ఏంటి అని అంటే, ఏమయ్యా భగవంతుడు నేరుగా నీ దగ్గరికి వస్తాడా? పైగా నేను భగవంతుడికి మాత్రమే భక్తుడిని, దేవుడిని మాత్రమే పూజిస్తాను, దేవుడిని మాత్రమే ఆరాధిస్తాను. సరే సరే పెద్ద చెప్పొచ్చావు, కానీ దేవుడు నేరుగా నీ దగ్గరికి వస్తాడా? ఎవడయ్యా దేవుడు? ఎవరు దేవుడు? నీలో అల్పగుణాలు వెళ్ళిపోతే నువ్వు దేవుడివే. అల్పగుణాలు పోయాయా ఉన్న దేవుడే కదా. నీ అల్పగుణాలను పోగొట్టుకోకుండా రక్షించుకుంటూ నేను దైవత్వాన్ని పొందుతాను అని అన్నా, పొందాలి అనన్నా అది ఎప్పటికీ కుదరదు. సో కాబట్టి నువ్వు ఎంత నిష్టగా దేవుడికి పూజలు చేసినా, చెప్తూ ఉంటారు కదా, రకరకాల పువ్వులు తెచ్చావు, రకరకాల నైవేద్యాలు పెట్టావు, రకరకాల పళ్ళు సమర్పించావు, నువ్వు అనేక రకాల దీక్షలు వేసావు, ఎగిరి గంతులు వేసి ఏం చేసినా నీలో కానీ భగవద్భక్తుల యందు కానీ గౌరవం రాకపోతే అర్చాయామేవ హరయే పూజామ్యహ శ్రద్ధయే హతే నా తత్ భక్తేషు చ అన్యేషు చ భక్త ప్రాకృత స్మృహ. బాధల్లో ఉన్న వాళ్ళని చూసినా, మహాత్ములు చూసినా స్పందించి వాళ్ళని అనుసరించిన వాడు నాడు నాడే వాడు ప్రాకృతుడు అండి, అల్పమైన వాడేనండి. అది సామాన్యమైన వ్యక్తితో సమానమైనది. వాడికి ఏ భక్తి లేదు, ఏమీ రాదు. గృహీత్వాపి ఇంద్రియర్తాన్ యో నద్వేష్టన హృష్యతి విష్ణుర్మాయామిదం పశ్యన్ సవై భాగవతోత్తమ. మళ్ళీ చెప్తున్నాడు, మొదటి రకం వాడున్నాడే అక్కడ ఒక లక్షణం చెప్పారు చూడండి. సర్వజీవరాశుల్లో భగవంతుడిని చూసేవాడు, సర్వజీవరాశుల్ని భగవంతుడిలో చూసేవాడు. వాడే బయటకు వెళితే వాడి ప్రవర్తన ఏ విధంగా ఉంటుందండి? ప్రపంచాన్ని చూస్తూ ఉన్నా, వింటూ ఉన్నా, ప్రపంచంలో వ్యవహరిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయనకి ఏది అనుకూలమైనా ఏది ప్రతికూలమైనా చెల్లించడు. మొదట కష్టాలు ఎదురైనా సుఖాలు ఎదురైనా, కష్టాలు ఎదురైనా కృంగిపోడు, సుఖాలు ఎదురైనా పొంగిపోడు, రెండిట్లోనూ సమంగా ఉంటాడు. ఏమయ్యా ఇదంతా ఆయన నడిపిస్తూ ఉన్నాడు అన్నట్టు. రెండింటినీ సమానంగా చూస్తాడండి. రెండిట్లో చలించి పతనం కాడండి. అనుకున్నది జరిగింది అని విరవీగితే చేయకుండా అటు చేసి పతనం అయిపోతాడు. కష్టాలు వచ్చినప్పుడు కురిగిపోతే చేయవలసింది చెయ్యలేకపోతాడు. ఈ రెండు విషయాలలో సమంగా ఉంటాడు, జాగ్రత్తగా ఉంటాడు. పైగా ఏంటంటే ఇదంతా ఆయన చేత నడపబడుతూ ఉన్నటువంటిది. దేహ ఇంద్రియ ప్రాణ మనోధియాం యహ జన్మ అపి అక్షుత్ భయ తర్ష కక్షిరై. అంతేకాదు ఈ దేహానికి సంబంధించినటువంటి జనన మరణాలైనా, ప్రాణాలకు సంబంధించిన ఆకలి దప్పులైనా, మనస్సుకు సంబంధించినటువంటి సుఖదుఖాలు, భయాభయాలైన, బుద్ధికి కలిగేటువంటి
అదిగో లోపల జయాపజయాలు, మానవమానాలు, ఇలాంటి ద్వంద్వాలు ఏది ఎదురైనప్పటికీ కూడా ఉత్తమ భక్తుడైనటువంటి వాడు ఉన్నాడే భగవంతుని ఎక్కువగా స్మరిస్తాడు. జనరల్గా మామూలుగా ఏదో పూజలు చేస్తున్నారు, ఎందుకు మతం మారిపోతారు అని అంటే భగవంతుని గురించి తెలియక. పైగా వాళ్ళు వచ్చి మీకు అది ఇస్తాం, ఇది ఇస్తాం, ఇది ఇస్తాం, ఇస్తాం అనేటప్పటికీ ఊరికే వస్తున్నాయి కదా అని పక్కదారి పడతారు. వాళ్ళు చూడండి, వాళ్ళ ఉపన్యాసాలు వింటూ ఉంటే చూడండి, మాకు దశమ భాగం ఇవ్వకపోతే శాపాలు పెట్టేస్తున్నాను, బూతులు తిట్టేస్తున్నాను. అంటే నువ్వు 10 రూపాయలు సంపాదిస్తే 1 రూపాయి నాకు ఇచ్చేయాలి. ఆ పాస్టర్లు ఉంటారు కదా, వీళ్ళు 10 రూపాయలు సంపాదిస్తే వాళ్ళు 1 రూపాయి నుండి 3 రూపాయలు వాళ్ళకి ఇచ్చేయాలి. నువ్వు కానీ 10 లక్షలు సంపాదిస్తే 3 లక్షలు వాళ్ళకి ఇచ్చేయాలి. నువ్వు 10 కోట్లు సంపాదిస్తే 3 కోట్లు వాళ్ళకి ఇచ్చేయాలి. ఏంటి వచ్చి బెదిరించడం కూడా ఏమయ్యా. ఇదిగో నిజమైన భగవద్భక్తుడు ఉన్నాడే, నిత్యం నిరంతరం సర్వే జనా సుఖినో భవంతు అంటాడు. మీరందరూ సుఖంగా ఉండడమే నేను కోరుకునేది. నాకేం కావాలి? ఏమయ్యా నేనేం చెప్తున్నాను, మనిషి జీవించడానికి కావాల్సింది ప్రారంభంలో ఉందయ్యా, అది పోషిస్తుంది. మరి మనిషి ఏం చేయాలండి? అర్ధకామాల విషయంలో ధర్మంగా నడుచుకుంటూ మోక్షానికి మార్గం ఏర్పాటు చేసుకోగలగాలి. దానివల్ల నీకు అందరిలో భగవంతుడు గోచరిస్తాడు, నువ్వు భగవంతుడికి దగ్గర అవుతావు. అవునా? నీకు అవసరమైంది ప్రారంభం ఇస్తుంది, నువ్వు ధరించడానికి మాత్రం మార్గాన్ని ఏర్పాటు చేసుకొని నడుచుకోగలగాలి అని కదా. అలాగా చెప్తూ ఉండేటువంటి వాడు ప్రపంచంలో ఎవరిని ఏది ఆశ్రయించడు. ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తూ ఉన్నప్పటికీ కూడా నువ్వు దైవ మార్గంలో నడువు, దేవుడు ఆయన పెట్టిన నియమాలు గురించి తెలుసుకో, చక్కగా ఆయనకు అనుకూలంగా నడుచుకో అని చెప్తాడు. ఉత్తముడైనటువంటి వాడు ఇలాగా నడుచుకుంటాడయ్యా. సంసారంలో ఉన్నప్పటికీ కూడా కుంగిపోడు. ఆయన ఎవరు? భక్త తుకారం. భక్త తుకారం భక్త తుకారం తెలుసు కదా. వాళ్ళ ఆవిడ ఏదో మొక్కు ఉందంట, పండరనాథుడికి భక్ష్యాలు తయారు చేసి నైవేద్యం ఇద్దాము అని. ఏమైంది, అవన్నీ తయారు చేసి అక్కడ పెట్టేస్తున్నా, అది లోపలికి వెళ్ళి ఫ్రెషప్ అయి వద్దాం అనుకున్నప్పుడు ఈ లోపల కుక్క దూరే పట్టుకున్నాడు. ఆమె అనుకుంది, ఇంకేం దేవుడురా బాబు, అవునా అవునా నేను దేవుడికి ఇంకేం ఇవ్వలేదు, దేవుడికి అనుగ్రహం నాకు రాదు అని అనుకున్నాను. కానీ అప్పుడే తుకారం, భక్త తుకారం బయట నుంచి చూస్తున్నాడట. ఆయన కుక్క భక్ష్యం పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే ఆయన నెయ్యి గిన్నె పట్టుకొని వెంట పడిగిస్తాడట. నెయ్యి గిన్నె పాండురంగా, అవునా, ఇదిగో ఒట్టి భక్ష్యం తింటే గొంతు పట్టుకుంటుంది, నెయ్యి వేసుకో అని నెయ్యి పాత్ర పట్టుకొని దాని వెంట పట్టాడట. ఆమె చూసిందట, ఇట్లాంటి బూతులు తిట్టేసింది. పనికిమాలిన వాడు, చాతగాని వాడు, ఎట్లాంటి అమాయకుడు, వీణెట చేసుకున్నాను రా నేను. అవునా, ఆయనకు కుక్కలో కూడా పండరనాథుడు కనిపిస్తున్నాడు. అందుకే నేరుగా నారాయణ భగవానుడే గరుత్మంతుడు పంపించాడు పల్లకీలో తీసుకురామని చెప్పి. అవునా, ఆయన రైటా రాంగా కదా. మరి ఈమెమనుకుంది, పనికిమాలినోడు అని అనుకుంది. ఆమెమైంది, చివరి క్షణంలో కూడా ఆ పల్లకి మీద కూర్చొని మళ్ళీ దిగిపోయింది. ఆయన కనిపించిందట కల్లో, రాత్రి ఉదయం అర్లీ మార్నింగ్ 4 గంటల కల్లో కనిపించిందట. ఆ నారాయణమూర్తి మాట్లాడుతున్నాడు, అక్కడ గరుత్మంతుడిని ఇచ్చి నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయన తీసుకురాపో అని. ఎవరిని? పల్లకిలో కూర్చోబెట్టుకొని గౌరవంగా భక్త తుకారామని తీసుకురాపో, ఆయన ఇక్కడికి వస్తే ఆయన దగ్గర నేను పాటలు వినాలని, అభంగాలు వినాలని ఉంది ఈయన. ఆయన సడన్గా లేచాడు. లేచి వాళ్ళ ఆవిడ పిలిచి చెప్పాడు, ఓ నన్ను వైకుంఠానికి రమ్మంటున్నారు, నువ్వు కూడా రెడీగా ఉండు, నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి నేను కూడా తీసుకెళ్తాను అని. ఎవరు చెప్పారు అంది. నాకు కల్లా కనిపించింది. ఒక తోపు దోసేసింది. నిన్నెట్టా కట్టుకున్నాను నేను, ఎంత అమాయకుడు, ఇంత పిచ్చి ఉన్ని అని. ఉదయం రానే వచ్చింది 9-10 గంటలకంతా
వాళ్ళకి రాని వచ్చాం. గరుడ మంత్రి వచ్చాడు, వాళ్ళు వచ్చి చెప్పారు, పార్షదులు వచ్చి అయ్యా నిన్ను నారాయణమూర్తి నేరుగా సదేహంగా పైకి తీసుకురమ్మన్నారు అన్న. ఆయన చెప్పాడు, జిజియా నువ్వు కూడా రెడీగా కలిసి వెళ్దాము. ఆమె వచ్చింది, వచ్చి పలకీలో కూర్చొని మళ్ళీ ఏది అన్నం పొయ్యి మీద ఉంది దించేసి వస్తాను. ఆయన చేయబడుకొని బతిమాలుకున్నాడు, ఉండలేదు. పిల్లలు బయటికి వెళ్ళి ఉన్నారు, వాళ్ళు వస్తే ఆకలి అవుతుంది అంటే ఒక పూటను తయారు చేసి సరిపోతుందా? మరి ఆయనకి ఆ కామన్ సెన్స్ లేదా? తనని నేరుగా వైకుంఠానికి తీసుకెళ్ళిన వాడు తన పిల్లల్ని న్యాయం చేస్తాడా? వాళ్ళ ప్రారంభం ప్రకారమే వాళ్ళకి జరుగుతుంది. అవునా? వాళ్ళ ప్రారంభం ప్రకారమే వాళ్ళకి జరుగుతుంది. ఏమయ్యా వాళ్ళ జీవితంలో దోషాలన్నీ పోవాలంటే వాళ్ళు పట్టుకోవాలి దేవుణ్ణి. అవునా? సాక్షాత్తు నారాయణమూర్తి దగ్గర నుండి పల్లకి వస్తే వెళ్లకుండా ఆగిపోయింది. ఏంటి? ఇక్కడ ఇష్టం ఉంది, అక్కడ లేదు కదా. కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే ఉత్తమ భక్తుడైన వాడు ఉన్నాడే, నిత్యం నిరంతరం భగవత్ స్మరణలో ఉంటాడు, వాడు బయట నుంచి వచ్చే విషయాలకి అవకాశం ఇవ్వడు. నారద భక్తి సూత్రాల్లో చెప్తారు, అద్భుతంగా చెప్తారు. అక్కడ కొద్దిసేపు దైవం నుండి దృష్టిగా ప్రపంచ వ్యవహారాల్లోకి వచ్చి వీటిని కూడా చేసి లోపల ఆవేదన కలుగుతుందండి, ఆరాటం కలుగుతుంది. ఏంటి ఇది? మళ్ళీ గుర్తు చేసుకుంటే తోసాడు పారేస్తాడు. లోపల ఆలోచన, ప్రాపంచికమైన ఆలోచనల్ని తోసేస్తాడు. ఎక్కడికి అడిగాడుగా ఆయన లక్షణాలు ఏంటి, జ్ఞానేంద్రియాలతో ఎట్లా వ్యవహరిస్తాడు, కర్మేంద్రియాలతో ఎట్లా వ్యవహరిస్తాడు, మనస్సుతో ఎలాగా స్వీకరిస్తాడు, అన్నిటినీ ఆయన యొక్క అనుగ్రహంగానే భావిస్తాడు. చూడండి, నా కామకర్మ బీజానాం యస్య చేతసి సంభవ వాసుదేవైక నిలయ సవై భాగవతోత్తమ. అయ్యా అంతేకాదు, ఎవడి మనస్సులో ప్రపంచంలో ఏదో అనుభవించాలి అని కానీ, ఇంకా ఏదో చేసి గొప్పతనాన్ని పొందాలి అని కానీ ఆలోచనలే లేవు. అవునా? అలాంటివి ఆలోచనలు లేవు. ఎవరి మనసు పూర్తి శ్రద్ధతో భగవంతుని హృదయంలో పెట్టుకొని నిరంతరం ఆయన స్మరణలో ఉందో వాడు ఉత్తమమైనటువంటి భక్తుడు. నయస్య జన్మకర్మాభ్యాం న వర్ణాశ్రమ జాతిభి సత్యతే అస్మిన్ అహంభావో దేహ ఏవ సహ రే ప్రియ. అంతేకాదు ఇంకొక విషయం, సన్యాసం తీసుకున్న వాళ్ళల్లో కూడా కొంతమంది పిలక అదేది జద్యం యజ్ఞోపేతం ధరించే ఉంటారు. సన్యాసం తీసుకుంటారా? మొట్టమొదటి చేసే సన్యాసం తీసుకున్నప్పుడు ఏంటంటే యజ్ఞోపేతం కట్ చేసి తీసేస్తారు, ఆ పిలక తీసేస్తారు. ఇప్పుడు వర్ణ ఆశ్రమాలకు అతీతుడు వీని సాక్షాత్ భగవత్స్వరూపుడు అని. కానీ కొంతమందికి జాడ్యం ఏది ఉంటుంది అంటే నేను బ్రాహ్మణుడిని అని. అంటే సన్యాసి కాదనేగా, సన్యాసి అంటే సాక్షాత్ భగవంతుడు అని. అవునా? నీకు ఇంకా దేహాభిమానం ఉంది అని అంటే దేహం బ్రాహ్మణులలో పుట్టిందా? అవునా? క్షత్రియుల్లో పుట్టిందా? వైశ్యుల్లో పుట్టిందా? ఇంకెవరిలోనైనా పుట్టిందా? అది గుర్తుంది అని అంటే నువ్వు ఆత్మ అనే గుర్తు లేదనేగా. ఇక్కడ గుణకర్మ విభాగశ అన్నారు. లోపల ఉన్న గుణాలను బట్టి వాళ్ళ కర్మలు ఏర్పాటు చేశాడు. ఆ గుణాలను కరిగించుకొని వాడు కూడా భగవంతుడే అని తెలుసుకోవడానికే వర్ణాశ్రమ. సన్యాసి అయిన వాడు సమ్యజ్ఞాసి, దేహ మనోబుద్ధుల ధర్మాలని దాటి ఆత్మను గుర్తుంచుకున్నట్టు. నువ్వు సన్యాసం తీసుకున్న తర్వాత కూడా యజ్ఞోపవేతం ధరించి పిలక పెట్టుకొని నాది ఫలానా గోత్రం ఫలానా వంశం చెప్పుకుంటున్నాడు అంటే సన్యాసి కాదు, సన్యాసి కాదు. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే భగవద్భక్తుడు వాడు ఎక్కడ పుట్టినప్పటికీ కూడా దేహాత్మ భావాన్ని ఉంచుకోడు, అది తీసేస్తాడు. ఎందుకు అంటే అందరూ సాక్షాత్తు పరమాత్మ స్వరూపులే, సర్వజీవరాశులు పరమాత్మయే అయి ఉన్నారు. ఇక్కడ ఆయనకంటే అన్యంగా ఏది లేదు. ఆయన చెప్తాడు పూజలు చేస్తున్నాం అలా చేస్తున్నాం, భగవంతుడు అనంతుడు సర్వవ్యాపకుడు సర్వాంతరం ఆయన చెప్తూ కూడా
మళ్ళీ వచ్చి మనుషులలోకి జీవరాశుల్లోకి భేదభావాలతో చూస్తున్నాడు రా అంటే వాడు చెప్పేదానికి వాడు ఆశ్రయించేదానికి సంబంధం లేదు. సో ఎవరయ్యా భగవంతుడు? అందరిలో ఉన్నవాడు. చూడండి, నయస్య స్వః పర ఇతి విత్తేష్వాత్మని వావిద సర్వభూత సమశాంత సవై భాగవతోత్తమః త్రిభువన విభవ హేతవేప్యకుంఠ స్మృతిరజితాత్మసురాధిభిః వివృత్యాం న చలతి భగవత్పాదారవిందాత్ లవ నిమిషార్ధమపి యః స వైష్ణవాగ్ర్యః భగవత ఉరు విక్రమాగ్రిశాఖ నఖమణి చంద్రికయా నిరస్తతాపి హృది కథముపసీదతాం పునః ప్రభవతి చంద్ర ఇవోదితేర్కతాపహం విసృజతి హృదయం నయస్య సాక్షాత్ హరిరవశాభిహితోప్యఘౌగనాశ ప్రణయరశనయా ధృతాంగ్రి పద్మః సభవతి భాగవత ప్రధాన ఉక్తః. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పరమహంస్యాం సంహితాయాం ఏకాదశ స్కందే ద్వితీయోధ్యాయः ఆధాం తృతీయోధ్యాయः. రాజోవాచ పరస్య విష్ణోరీరశీషస్య మాయినామపి మోహినాం మాయాం వేదితుమిచ్ఛామో భగవంతో బ్రువంతు నః. ఓకే, యస్య నా స్వపర ఇది విత్తేషు ఆత్మనివాభిద. ఎవరిలో ఇది నాది, ఇది ఇతరులది, వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు ఇతరులు అనే భావం మనసులో జయించబడి ఉందో, సర్వభూత సమః అందరూ భగవత్స్వరూపులను గుర్తిస్తూ ఉన్నాడో, అలా గుర్తించడం వలన ప్రశాంతంగా ఉండగలుగుతున్నాడో, సవై భాగవతోత్తమః అతడు భగవద్భక్తుడు అని అంటే అవునా? అంటే లోపల ఉన్న ఆత్మను గుర్తుంచుకుంటే అందరిలో ఉన్నది అంతా అయ్యున్నది ఆయనే. దేహాలు ఆయనే, పంచభూతాలు ఆయనే, అందరిలో ఉన్న ఆత్మ ఆయనే. అవునా? రెండోది, అది గుర్తున్నప్పుడు బాహ్య అల్పమైన భూమిలో పుట్టినటువంటి వస్తువుల మీద దృష్టి ఎట్లుంటుంది? అది ఇంకా అల్పంగా భావిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చేతిలో 100, ఇంకొక చేతిలో 1 కోటి రూపాయలు చదవబట్టుకొని చుక్కు ఏది కావాలి అని అంటే ఏది తీసుకుంటాడు ఎవరైనా? అవునా కదా? అనంతమైన భగవంతుని పొందే అవకాశం ఉందయ్యా అంటే దాన్ని వదిలేసి పైసలు లెక్క పెట్టుకుంటే ఎవడు వెళ్తాడు కదా? ఏమయ్యా, అలాగా నిజంగా భక్తి జ్ఞానాలు ఉన్నవాడు ఉన్నాడే, అందరిలో భగవంతుడినే చూస్తాడు, ప్రశాంతంగా ఉంటాడు. త్రిభువన విభవ హేతవేవి అకుంఠ స్మృతి అజితాత్మ సురాదిభి వివృజ్యాత. అయ్యా అంతేకాదు, ఎవరికి మనసు వశములో లేదు వాళ్ళ దేవతలైనా సరే ఏం చేయలేరు. కానీ ఎవరు మనసు భగవంతుడికి వశమై ఉందో వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ దేవతలతో సమానమైన వాళ్ళే. మనసు వశంలో ఉంది అంటే అందరి క్షేమాన్నే కోరతారు. ఎందుకు? అందరిలో ఉన్నది ఆయనే కాబట్టి. అయినా అతను ఏమి మాట్లాడినా అది వరాలుగా మారిపోతాయి, ఇతరులకి ఆశీర్వాదాలుగా మారిపోతాయి. తను అడిగాడు అక్కడ, సో అలా కాకుండా భగవత్ ఉరు విక్రమాంగ్రి శాఖ నఖమణి చంద్రికా నిరస్తాపి హృది కథముపసీదతాం పునః సహ ప్రభవతి చంద్ర ఇవోదితే అర్కతావ. అయ్యా, భగవంతుడు ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడు. అవునా? ఈ శక్తి అంతా అనంతమైంది కదా. ఆయన యొక్క 4వ భాగంలో బ్రహ్మాండం అంతా నిండి ఉందండి అని. ఎవరు ఆయన వైపు చూశాడో, ఆయన అనుగ్రహం దొరికిందో, ఆయనే నేనని గుర్తించిన తర్వాత మొత్తం యావత్తు విశ్వం అంతా కూడా 4వ వంతుగా మారిపోతుంది తనలో. ఇప్పుడు అలా కాదు, నేను ఫలానా మతము, ఫలానా కులము, ఫలానా వర్ణము, ఫలానా వ్యక్తిని, నాకు ఇంత సంపద ఉంది, ఇంత అధికారం ఉంది అని అనుకున్నాడు అనుకోండి, బ్రహ్మాండంలో అతనుకున్న సంపద అధికారం ఎంత?
ఆకాశంలో కోట్ల కొలది నక్షత్రాలు ఉన్నాయి. దాంట్లో ఒక నక్షత్రం అనేది సూర్యుడు. ఆ సూర్యుడి చుట్టూ 10 గ్రహాలు 30 ఉపగ్రహాలు ఉన్నాయి. అవునా? వాటిల్లో ఒకటి భూమి. ఆ భూమి 7 ఖండాలుగా ఉంది. పైగా 3 వంతులు నీళ్లు, 1 వంతు భూమి. దాంట్లో మనది ఒక ఖండం, ఖండంలో ఒక దేశం, దేశంలో ఒక రాష్ట్రం, రాష్ట్రంలో ఒక జిల్లా, ఆ జిల్లాలో ఒక మండలం, మండలంలో ఒక ఊరు, ఆ ఊరిలో నువ్వెంత. కానీ దృష్టి వెనక్కి తిప్పి ఆత్మను చూడగలిగితే ఆకాశమే నీలో 4వ వంతయ్యా. ఆకాశమే నీలో 4వ వంతు అయిపోతుంది. ఏది కోరుకుంటాడు తెలిసినవాడు? దానికే భగవంతుని గురించి సరైన జ్ఞానం ఉన్నవాడికే సరైన భక్తి వస్తుంది. సరైన జ్ఞానం లేకపోతే ఆ భక్తి కూడా అహంకారపూరితమైందే. ఎందుకు చూడండి, ఆయన దక్షుడు యజ్ఞం చేద్దాము అని అనుకున్నాను. ఎందుకయ్యా అంటే శివుని అవమానపరచడం. అదే ధర్మరాజుకి యుద్ధం తప్పనిసరి అయింది. వాళ్ళు వచ్చి శరణాగతులు అయ్యారు కృష్ణుడికి. కృష్ణ నువ్వేం చేయమంటే అది చేస్తామని. ఈయన మహాయుద్ధాన్ని యజ్ఞంగా మార్చేశాడు. ఇహం పరం 2 ఇచ్చేశాడు. అవునా? అదే దక్షుడు యజ్ఞం చేసి తలకాయ పోగొట్టుకొని చివరికి మేక తలకాయ వచ్చింది. తలకాయ పోగొట్టుకున్నాడు, కూతురును పోగొట్టుకున్నాడు. అన్ని చోట్ల అవమానాలు జరిగాయి. శాశ్వతంగా ఆయన గురించి ఇదిగో ఇలాగ మేక తలకాయ కలిగిన వాడు దక్ష ప్రజాపతి అని చెప్పుకునేటువంటి పరిస్థితి వచ్చింది. దానికి ఇక్కడ ఏంటి అంటే, నువ్వు చేసే కార్యం ఏదైనా భగవంతుడిని ఆశ్రయిస్తే, భగవంతుడిని ఆశ్రయించారు వాళ్ళు, ఏదో రాజు యాగం చేద్దాం అనుకున్నారు. అవునా? ఆయన ఎవరు? సాక్షాత్ నారాయణమూర్తి యొక్క పార్షదుడు. ఆయన వచ్చాడు నారదులు చేయించడానికి. నారాయణమూర్తే వచ్చి కూర్చున్నాడు అక్కడ పూజలు అందుకోవడానికి. అవునా? ఎక్కడికి స్వర్గలోకానికి వెళ్ళి ఐరావతాన్ని తీసుకొచ్చారు ఊరేగించడానికి. సో నువ్వు భగవంతుడిని ఆశ్రయించి అంతా భగవంతుడే అని కానీ గుర్తుపెట్టుకుని దానికి అనుగుణంగా నడుచుకుంటే జీవితం అంతా అనుకూలమే. ఆ తర్వాత భజనం చూడండి, కూర్చుంటే రామయ్యను నిలుచుంటే రామయ్య. అయ్యా నువ్వు ఇక్కడ ఏ వ్యవహారాలు చేస్తున్నా ఆయన తలుసుకో. భగవద్గీతలో కూడా చెప్పాడు, నువ్వేం చేసినా ఆయనకు సమర్పణ చేయి. ఇలాగా చేసేవాడు ఉన్నాడే, విసృజతి హృదయం నయస్య సాక్షాత్ హరిరవశాభీతో అవి. పూజంతా చేశారు. చివరికి వచ్చేటప్పటికి ఏం చేస్తారు? అనేన ధ్యానావాహన షోడశోపచార పూజాది భగవాన్ సర్వాత్మక. అవునా? సర్వము శ్రీ. అవునా కదా? దాంట్లో చెప్తున్నారు కదా, అయ్యా నేను చేసిన పూజ అంతా కూడా అంతటా అందరిలో ఉన్న ఆయనకు సమర్పణ చేస్తున్నాను. నిత్య జీవితంలో నిరంతరం అన్ని వ్యవహారాలలో ఎవరికైతే ఈ భావంగానే ఉంటుందో వాళ్ళకి పాపాలు అనేటివే ఉండవు. పాపాలు అనేటివే ఉండవు అని అంటే పరమశాంత స్వరూపుడు అవుతాడు, పరిపూర్ణమైన జ్ఞానం అవుతాడు. అతని నోట్లోంచి ఏదొచ్చినా సత్యంగా మారిపోతుంది. అయ్యా ఆయన చుట్టూ సాక్షాత్తు శ్రీహరి భగవానుడు ఆయనే తిరుగుతూ ఉంటాడండి. అలాంటి వాడే భక్తులలో మేటి ఉత్తమోత్తముడైన వాడు. అక్కడ అధమ భక్తుడి గురించి ఒక శ్లోకం చెప్పాడు. అంటే వాడు ఆరాధిస్తూ ఉంటాడు కానీ ఎక్కడ గొప్ప వాళ్ళని కూడా గౌరవించాడు. మధ్యముడు చెప్పాడు, వీడు ఆరాధనలు చేస్తాడు కానీ వాడికి కేవలం బాహ్య సంపదల అధికారాలు మాత్రమే కావాలి. నిజమైన భక్తుడు భగవంతుడిని ఆశ్రయిస్తాడు, అందరిలో దేవుని చూస్తాడు, అందరి చేత ఈయన గౌరవించబడతాడు. ఇదండి ముఖ్యం. ఆయన అడిగాడు కదా అక్కడ ప్రశ్న ఏంటి? అయ్యా భగవద్భక్తుడి యొక్క లక్షణాలు ఏంటి, ఆయన ధర్మం ఏంటి, ఆయన ఎలా వ్యవహరిస్తాడో, ఎలా స్వీకరిస్తాడో, లోపల ఎలా ఉంటాడు, బయట ఎలా ఉంటాడో, ఇదయ్యా అయిపోయింది. హరి అని ఆయన చెప్పేశాడు. తర్వాత 3వ ప్రశ్న సంధించబోతున్నాడు. ఏమిటది? నెక్స్ట్ చూద్దాం. ఓకే.
ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.